పొంగనూరులో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్పై జరిగిన దాడిని ఆ పార్టీ గుంటూరు జిల్లా నాయకులు ఖండించారు. భారత రాజ్యాంగం భారత పౌరులకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కల్పించిందని, ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చన్నారు. రామచంద్ర యాదవ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. ఆయన తప్ప అక్కడ ఎవరూ పోటీ చేయకూడదన్న ఉద్దేశంతో వారి అనుచరుల చేత భౌతిక దాడులు చేయిస్తున్నారన్నారు. రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నంతకాలం ఎన్నికలు సజావుగా జరగవని, ఈ సంఘటనకు వీరిని బాధ్యులు చేస్తూ ఇద్దరిని 10 ఏళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండేటట్టు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజున మనం ప్రజాస్వామ్యం కూడా అపహాస్యం అవుతోంది అనిపిస్తుంది చూస్తుంటే. ప్రజాస్వామ్య డెమోక్రసీ, మనము డెమోక్రాటిక్ కంట్రీగా ఏర్పడి ఇప్పటికి 75 సంవత్సరాలు అయింది. రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చినటువంటి హక్కు ఇది. మన భారతదేశంలో ప్రతి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి మనకు ఓటు హక్కు ఇచ్చారు. ఇది అందరినీ ఇన్వాల్వ్ చేయమన్నారు. ఏ విధమైనటువంటి కండిషన్స్ కూడా పెట్టలేదు. మామూలు అమెరికా అలాంటి చోట్ల అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయంట. వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, వాళ్ళకి డిగ్రీ ఉండాలి, వాళ్ళకి కొంచెం నామినేట్ అయ్యి ఏవో ఉంటాయంట కండిషన్స్. మనకి ఏ విధమైనటువంటి కండిషన్స్ లేకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చి మీరందరూ కూడా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయండి, మీ నాయకుడిని మీరు ఎన్నుకోండి అని చెప్పినటువంటిది ఇది మనం చదువుకున్నాం. కానీ చదువుకున్నది వేరుగా ఉంది, వాస్తవమైనటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇవి మనందరం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ చదువుకున్న ప్రింట్ మీడియా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు తోట శివరాంప్రసాద్ యాదవ్, మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచార సమన్వయకర్త, భారత చైతన్య యువజన పార్టీ. ఈరోజు రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితులు చూసినట్టే ప్రజాస్వామ్యం ఉందా లేదా అని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉంది. మా భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు పొంగనూరులో, మంగళగిరిలో 2 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ మార్పును తీసుకురావడానికి, బడుగు బలహీన వర్గాల ప్రజలను అసెంబ్లీలోకి ప్రవేశపెట్టే ఉద్దేశంతో ఆయన ఈ పార్టీని పెట్టడం జరిగినది. కానీ కొన్ని దుష్ట శక్తులు, కొన్ని దుష్ట పార్టీలు ఈ పార్టీని అణచివేసి రామచంద్ర యాదవ్ గారిని బడుగు బలహీన వర్గాలకు అధికారం చేరువు కాకుండా ఆ పార్టీని ఎదగకుండా చేయడానికి కుట్ర పన్నుతున్నారు. దీన్ని అంతటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం.